ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం కీర్తనలు 31వ అధ్యాయం 2వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నప్పుడూ సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపింపుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ఇక్కడ లాస్ట్ భాగం చూడండి. నన్ను రక్షించుటకు ఆశ్రయకరముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము అని. అంటే దేవుడు ఒక మనిషిని రక్షించాలంటే ఆయన ఏం చేస్తాడంటే ఒక ప్రాకారం మన చుట్టూ కడతాడంట, లేదంటే ఒక రక్షణకరమైన ఇల్లు మన చుట్టూ కడతాడంట. అలా ఎప్పుడు బయట రక్షించడానికి బాహ్యంగా దేవుడు ఏమీ ఇల్లు కట్టడే. అంటే దాని అర్థం ఏంటంటే మన ఆత్మలకు దేవుడు ఒక ప్రాకారాన్ని నిర్మిస్తాడని అర్థం. మన ఆత్మ రక్షణకరంగా ఉండడానికి, సురక్షితంగా ఉండడానికి ఒక ఇల్లుని దేవుడు నిర్మిస్తాడంట. అలా ఎలా నిర్మిస్తాడంట? దేవుడినే నీవు నాకు ఇల్లుగా ఉండుము అని చెప్తున్నాడు దావీదు. అంటే దేవుడు అంటే ఏంటంటే వాక్యమే ఒక ఇల్లుగా, ఒక ప్రాకారంగా మన ఆత్మ చుట్టూ ఏర్పడుతుందంట. ఎప్పుడు అలా ఏర్పడుతుంది అంటే, మనం బైబిల్లో ఒక ఉపమానం చూసుకున్నట్లయితే కొంతమంది వారి ఇల్లు బండ మీద కట్టుకుంటారు, కొంతమంది వారి ఇల్లు ఇసుక మీద కట్టుకుంటారు. అయితే రెండు ఇంటి మీదకి కూడా ఏమొస్తాయండి? తుఫాన్లు వస్తాయి. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం ఆయన మాట విని ఆ మాట ప్రకారం చేసినప్పుడు మనకి ఆ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన ఆత్మకి ఒక గోడని కడుతుందంట, ప్రాకారాన్ని కడుతుందంట. మన ఆత్మకి ఒక ఇల్లుగా నిర్మింపబడుతుందంట. అది మనం వాక్యం చేయడం బట్టి మనం బండ మీద మన ఇల్లు స్థిరపరచుకున్నామా, ఇసుక మీద ఇల్లు స్థిరపరచుకున్నామా అనేది నిర్ణయింపబడుతుంది. అయితే మన కట్టుకున్న విధానాన్ని బట్టే మనకి రక్షణ కలుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పునాదులు అవి సరిగ్గా తీయకుండా నార్మల్గా మన ఇంటిని నిర్మించుకున్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా పెద్ద గాలి తుఫాన్ వచ్చినప్పుడు కూలిపోతుంది. సో ఏంటంటే మన ఇంటిని మనం కట్టుకునే విధానం బట్టి మనకి రక్షణ ఉంటుంది అనమాట. ఎంత బలమైన గాలుల నుంచి, ఎంత బలమైన భూకంపాల నుంచి మనం రక్షింపబడి స్థిరంగా నిలకడగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే మనం కట్టుకునే విధానం బాగుండాలి. అయితే ఎలాగ మనం కట్టుకోగలము అనేసి మత్తయి సువార్త 7:24 చెప్పబడి ఉంది. మనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7:24 నేను చదువుతున్నాను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన మాట వినడమే కాకుండా వాటి ప్రకారం ఎవరైతే చేస్తారో వారు బండ మీద తన ఇల్లుని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడండి. అంటే ఈ ఉపమానంలో ఇద్దరు ఉన్నారు. బుద్ధిహీనుడు తన ఇల్లు ఇసుక మీద కట్టుకున్నాడు, బుద్ధిమంతుడు తన ఇల్లు బండ మీద కట్టుకున్నాడు. సో బండ మీద మన ఇల్లు మనం కట్టుకోవాలంటే, అంటే అంత రక్షణ, అంత ప్రాకారం, బలమైన ప్రాకారం మనకు ఉండాలంటే ఆయన మాటలు మనం మొదట వినాలంట. తర్వాత ఏం చేయాలంట? ఆయన మాటలు విన్న మాటని చెయ్యాలంట. రెండు విషయాలు. సో ఆయన మన మాట విని మనం చేసినప్పుడు ఆయన మన ఆత్మకి బలమైన ప్రాకారంగాను రక్షణకరమైన ఇల్లుగాను ఆయన అవుతాడండి. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థించు. పరలోకమందున్న మా యొక్క అవును తండ్రి, అయ్యా నీ వాక్యం ద్వారా, నీ మాట ద్వారా మా ఆత్మకు మీరు ఒక ప్రాకారాన్ని, ఒక ఇల్లుని మీరు కట్టి శత్రువు నుంచి తండ్రి మమ్మల్ని మీరు రక్షిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. అటువంటి రక్షణ మేము తండ్రి ప్రతిదినం పొందుకునే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాము. ఆమేన్.